చేసి రూపాయి కూడబెట్టుకున్నారు. ఆ పైసలతో కొద్దిపాటి బంగారాన్ని తయారు చేయించుకున్నారు. కుటుంబ అవసరాల కోసం గోల్డ్ తాకట్టు సంస్థలో పెట్టుకుని డబ్బు తెచ్చుకున్నారు. అయితే ఇదే అదనుగా చేసుకున్న కొందరు సిబ్బంది ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం వేరే ఆధార్ కార్డుదారుల పేరుతో రిజిస్టర్ చేసి అధిక మొత్తంలో డబ్బులు నొక్కేశారు. ఈ ఘటన సత్తెనపల్లి పట్టణంలోని ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో వెలుగు చూసింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్ లో గణన మోసం బయటపడింది. ఖాతాదారులు తాకట్టు పెట్టిన గోల్డ్ ని వేరే ఖాతాదారుల పేరుతో రిజిస్టర్ చేసినట్లుగా తెలుస్తుంది. కుటుంబ అవసరాల కోసం వినియోగదారులు బంగారాన్ని తాకట్టు పెట్టుకుని డబ్బు తెచ్చుకున్నారు. అయితే ఇదే అదనుగా చేసుకుని కొందరు ఉద్యోగులు ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారాన్ని వేరే ఆధార్ కార్డు దారుల పేరుతో రిజిస్టర్ చేసి అధిక మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు వెల్లడైంది. ఇప్పుడు మాట్లాడే సందేశం ఉంది సార్. మరి మీ ఫ్రెండ్షిప్ అంత కట్టకూడదు సార్. దీనికి వాళ్ళు కూడా లేవాడు. నువ్వు ఫ్రెండ్ కాదు. నేను ఫ్రెండ్ కాదు సార్. నాకు ఆదినారాయణ మాత్రమే నువ్వు ఫ్రెండ్ కాదు. అవును కదా? అవును. ఓకే. ఇప్పుడు అది క్యాప్చర్కి సీఐ గారు అడ్డుకుంటున్నారు. ఆదినారాయణ గోపి ఇద్దరు కూర్చోబెట్టి ఇదంతా ఎలా జరిగింది? ఇవన్నీ కూడా ఇలా ఎలా జరిగింది? థర్డ్ పార్టీ ఇంకోటి పేరు మీద ఎందుకు పెట్టాలి? చెప్పండి. నేను గత 15 రోజుల నుంచి తిరుగుతున్నాను. 15 రోజుల నుంచి తిరుగుతుంటే ప్రతిరోజు గొడవ జరుగుతుంది. ప్రతిరోజు ఇక్కడ గొడవ జరుగుతుంది. నాకు ఎందుకు డౌట్ వచ్చింది, నాది కూడా ఇట్లానే పరిస్థితి ఉందా అని. ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేసుకున్నాను. ఈ చుట్టుపక్కల ఎందుకు ఇక్కడ రోజు గొడవ జరుగుతుందని అడుగుతున్నాను. అది బంగారు ఇట్లా ట్రాన్సాక్షన్ జరుగుతుందంటే ఏంటి మీరేమన్నా అని అడిగారు. ఇంకప్పుడు నాకు ఇంకొంచెం నాకు 5 లక్షల రూపాయలు బంగారం 3 లక్షల రూపాయలు కట్టాను. నేను 3,60,000 పెట్టాను. ఇంకా మిగతా 50,000 బంగారం ఉంది. నాకు ఎందుకు పోయిందని చెప్పి నేను అడగడానికి మొన్న సాయంత్రం వచ్చాను. ఇంకొకటి నాకు మెయిన్ ఎల్లుండి ఫంక్షన్, ప్రతిరోజు గొడవ జరుగుతుంది. ఎల్లుండి నా ఇంట్లో ఫంక్షన్ కాకుండా గట్టిగా నిలబడ్డా. ఇప్పుడు కూడా ఉండటానికి కారణం అదే. మా ఇంట్లో ఎల్లుండి ఫంక్షన్ ఇద్దరు పిల్లల దొరుకులు దానికి ఎల్లుండి నా పిల్ల పెట్టాలి. ఏం పెట్టాలి? మీ సమస్యలు పరిష్కారం అంటే ఒకటండి. ఇప్పుడు మేము పని చేస్తాం పెట్టుకోవాలి. మనిషి మీ సొమ్ము మీకు ఇవ్వాల్సిందే.